ఇలా ఏం కూర చేసినావు? టమాటా చారు. టమాటా చారా? నువ్వు వేసుకోవు, నువ్వు తిన్నావా? నేనా? నేను తింటా కానీ మీకు వేస్తానా? నేను కొంచెం అంత అప్పుడు తిన్నా. సరే. టమాటా చారు ఎలా ఉందో చూద్దాం. టమాటా చారు మాత్రం ఇలా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో మేము తర్వాత చెప్తామండి. అమ్మమ్మకి ఇదే ఎన్ని వేసినావు? ఇప్పుడు వేసేది అమ్మమ్మకు. ఇగో అమ్మమ్మకు ఒకటి, మీ అన్నకు ఒకటి కూడా వేసిన. ఇగో అమ్మమ్మకి అమ్మమ్మకి ఇగో అమ్మమ్మకి వేసాను. ఇగో అమ్మమ్మ కన్నా అన్ని తిందాపా అందరం. నువ్వు తిన్నావుగా, మళ్ళీ ఒక ముద్ద తిను. నేను నిఖిల్కి తినిపించింది, అప్పుడు ఇంత ఉంటే తిన్నా. సరే మరి ఇంకో ముద్ద తిను. సరే తింటగాని. పానం మంచి లేనప్పుడు ఒక ముద్ద ఎక్కువనే తినాలి. పానం మంచిగా ఉంటట్లే. మా తమ్ముడు వెళ్ళిపోయిండా? అమ్మమ్మ ఉన్నదా? అమ్మమ్మ ఉన్నది ఉన్నది. కాలుతానే ఉడుకుడుకు ఈ భోజనాలు వచ్చినాయి. వేడి వేడి గుమగుమ్మలు ఆడుతాంది కూర. అమ్మమ్మ నువ్వు కూడా చేయగడుకోవా? నా దీడు ఉండే, నేను కూడా చేయగడుకుని వస్తా. గంగలక్ష్మి టమాటా చారు చేసింది. టమాటా చారే మంచిగా అనిపిస్తుంది మరి అన్ని కూరల మీద. అదే మరి ఎండలకు నా చేయి అయితే క్లీన్గా గడిగేసుకున్నా. ఈ మంచం కూడా కరెక్ట్ లేదు. ఈడ పెడితే అణిగిపోతుంది. అటుకి అటు పెడితే అటు పులుసు కారిపోతుంది. టమాటా చారు ఇది ముందే నువ్వు కూకున్నావేమో కిందికి అయిపోయింది మొత్తం. ఎవరికి వెళ్ళే బత్తవు నువ్వు. గీడ పెట్టుకుంటా నేను. నువ్వు తిను, నువ్వు బలంగా ఉండాలి మా మీద. కూర మెచ్చుకున్నదా? తమ్ముడు కూడా వచ్చినట్టున్నాడు. అమ్మ కూర ఎట్లున్నది? మంచిగా ఉన్నది అమ్మమ్మ. కూర మంచిగా ఉన్నది. నచ్చిందా నీకు? అయితే తింటాను. మీ కాలపులా మరి టమాటా చారులు ఎట్లా కాసుకునేది? ఇక గిట్లనే బాధ్యం. ఇంకా ఇది కావు, వేసిన పండ్లు ఇంటింటాయి. అంటే మనం పండించినాయి. మాకే మిరప తోట, పువ్వాకు తోట, వంకాయ తోట, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఒక్కొక్క కాయ గింత తింటుండే. ఒక కాయ కోసి పండు అయిన కూడా ఇందులో మెత్తగా దూరి అయిపోయింది. అలా నూనెలు గోలిస్తే సమ్మగా. ఇవేమో ఏంటి ఒకటి తోలకాయలు, ఇవి మనం పండించినవి కాదు కదా. అవి మెత్తగా అయిపోయి తింటామంటే మళ్ళీ పొత్తట్లో బువ్వ మంచిగా ఉండేది. మా బిడ్డ మంచిగా ఉండేది బిడ్డ. అప్పటి లోకం అప్పటి మంచి కూరలు మంచి. ఇప్పుడు ఇవే. అప్పట్లో అందరు కలిసిమెలిసి ఉండేదా ఎట్లుండేది? కలిసిమెలిసి అందరం కలిసి. నీ దోస్తులు ఎవలేవులు అప్పుడు? అది చచ్చిపోయింది మా చాంతర్ పోయి. కానీ మా ఆడబిడ్డ కూడా పోయి చచ్చిపోయింది. నీకు బాగా ఇష్టమైన దోస్తు ఎవరు అంటాను? సాయిత.
మా ఆడబిడ్డే ఉండేది బాగా. ఉమ్. ఇద్దరం పాల పట్టుకొని పని పోయి, ఇద్దరం గోడలు వేయబోయి, ఇద్దరం మంటాలు పోయి అన్ని పనులు చేస్తాం. ఇద్దరం కలిసి ఇంకక్క దుర్గం దాని ఉన్నది ముత్తు ముత్తాన్ని ఉండేది అక్కడ అలా చేనికే పోయే కాడ ఉంటుంది అక్కడ. ఆ? అది చచ్చిపోయి అది నేను బాగా సాధించాను. ఉమ్. ఒకళ్ళు తింటే ఇద్దరం అందరం తినేది, తిన్నట్టు తినేది పెట్టుకొని ఒక్క కాడ నువ్వు కూలిలోకి పోయినప్పుడు బాగా కథలు చెప్పేదటగా. బాగా చదివా కథలు చెప్పి శాస్త్రాలు చెప్పి. ఇప్పుడు ఏమో దాంట్లో పడి ఏం మట్టి లేవు. ఉమ్. మట్టి ఎందుకు లేవు కానీ గంజుడు గంట రాంటి లేకుంటే మారుతా అని చెప్తాను అంటారు అన్నట్టు ఉండు. అన్నీ ఎందుకు మట్టి ఉండు పోయిన ఒకటి మట్టి ఉంటుంది కానీ పోయినట్టు దానికి శాస్త్రం గోగులు తెచ్చి సచ్చి చెప్పమనే ఏమనేది. నేను మరదలు అందరి దుర్గమ్మాయనగా వెంకటాయకి ఇలా ఇయ్యప్పుడు చెప్తా అంటే అందరూ ఆలకిచ్చేది. మేము ఇంత బాగోతాను ఇంత ఇంత అందగొక్కనుడు మాకు మతిలే అంత సమర్థం చెప్తాను అంటే నీకు ఎంత చదువుకున్నది కూడా అట్లా చెప్పదు. మరి మామూలు గారి ఇలా చేనులలో పోతే చేనులలో చెప్తే భయం ఎట్లా నేర్చుకుంటాను కథలు ఎట్లా ఆడుతున్నాయి ఆ శాస్త్రాలు ఎట్లా వస్తాయి పోయిన వాళ్ళు అవుతుంది చెప్పు నువ్వు చెప్పేదా మరి కథలు చెప్పేది చెప్తా కనుక మరి నేను గడవాలి. మా తమ్ముడు తినుడు అయిపోయింది. ఇంత తొందరగా తిన్నట్టు అనిపించిందిగా. చెప్పండి పరుచుకుంటుండు మా తమ్ముడు. అమ్మమ్మని నైటు ఏమన్నా అయినా కూడా చూడతాం లేచి. అమ్మమ్మ పానం ఎట్లా ఉన్నా లేకున్నా కానీ చెప్పు, లేపితే లేస్తాడు. ఏమైనా కడుపు నొప్పి లేచినా ఏదైనా అయినా కూడా మనకు బండే ఉన్నది, టెన్షన్ ఏం లేదు. బండి వేసుకొని డాక్టర్ దగ్గరికైనా పోదాం. చెప్తా ఏమన్నా గావర కత్తర అయినా కూడా చెప్పు. ఏమైనా చెప్పితే మీనే ఉన్నారు తీసుకుపోతాను. మరి ఏం చేయాలి? తమ్మునికి చెప్పు. తమ్మునికి చెప్తే ఆయన వచ్చి నీకు చెప్తా. తమ్ముడా అమ్మమ్మకు అప్పుడప్పుడు లేచి చూడు. సరే నువ్వు బయటికి ఒక్కదాని ఒంటేలుగా వచ్చినా కూడా లేచి ఉరకకు. దొంగల భయం మాట ఎక్కడ ఏంది ఊర్లో ఎవరన్నా సప్పుడు ఉన్నది చూడు. ఎక్కడెక్కడ కుయ్యర మియ్యర అయింది. ఎవరు లేరు కానీ ఎవరు లేరు గాడొక్క ముచ్చాలు. అదే మరి అందుకనే ఏమన్నా తమ్ముడిని తోడుగా లేపుకో, ఏమీ కాదు సరేనా. ఎందుకంటే చూసుకుంటా పోతాను బయటికి. అదే మరి ఎందుకంటే ముందే కొత్తగా బిర్జీలు కడతాను కదా, బలి అడుగుతాను అని. సరేనా.